బ్యాక్ టు న్యూస్. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పిల్లలకి ఇచ్చే సందేశం ఏంటి? 2.5 లక్షల మంది టీచర్లు ఉన్నారు. రోజు స్కూల్ రెండో గంట గట్టగానే ప్రార్థన అయిపోగానే రాష్ట్రంలో దేశంలో జరుగుతున్న పరిస్థితులపైన చర్చ ఉంటుంది. నిన్న ఏం జరిగిందని నిన్న ముఖ్యమంత్రి గారికి సన్మానం చేసిండు. నిన్న ముఖ్యమంత్రి గారు సర్పంచ్లకు సన్మానం చేసి గొప్ప ప్రసంగం ఇచ్చిండు. ఇట్లా మాజీ ముఖ్యమంత్రి గారికి తొండలేమన్నాడు, సావమని చెప్పిండు, పేగులు మెడగేసుకోమని చెప్పిండు. అంటే ఏంది అసలు? ఏంది ఈ బూతు పురాణం? ఏంది బూత్ శాస్త్రం? ఏంది బూతు? మాకు బూత్ కమిటీలు ఉండేవి ఎలక్షన్లో, కానీ ఈ బూత్ కమిటీలు ఏందో నాకు అర్థం కాలేదండి. ఎక్కడ చూలే. నందిని సిద్ధారెడ్డి గారిని, తర్వాత జూలూరి గౌరీశంకర్ గారిని మేము రచయితల వేదిక అధ్యక్షులు అని చెప్పి సాంస్కృతిక సారథి రకరకాల సంస్కృతి సాంప్రదాయాల మీద వాళ్ళందరూ కవులు, పెద్ద పెద్ద మహనీయులు పుస్తకాలు తెలంగాణ చరిత్రను వెలికితీసి రాసిండ్రు. కానీ ఎక్కడ కూడా ఈ తెలంగాణలో ఈ బూత్ శాస్త్రం గురించి అయితే ఇక్కడ రాయలే. ఒక బూత్ శాస్త్రం అనే పెట్టాల్సిందేమో. బూత్ శాస్త్రం పెట్టి పిల్లలకు బోధించాలి. అది కూడా వాళ్ళకి అర్థమైతే లేదు వాళ్ళకు ఈ భాష. కొత్తగా బూత్ శాస్త్రం అనుకొని పిల్లలు కూడా బోధించిస్తే ఇది కూడా ఒక అనవాయితీ అయిపోతుంది. ఇది మన మామూలే మాట అని చెప్పేసి. ఒక గౌరవమైన ప్రదంలో గౌరవమైనటువంటి పదవిలు ఉన్న తర్వాత ఎంతో గౌరవంగా ఉండాలి. ప్రతిపక్ష నాయకుడు చెప్పినటువంటిది పరిగణలోకి తీసుకోవాలా. నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని, మరి మీరు కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిండని మీరు కూడా అన్నారు. కేసీఆర్ గారు లేకుండా తెలంగాణ రాకుండా బరాబర్ కేసీఆర్ వల్లనే తెలంగాణ వచ్చిందని. మరి కేసీఆర్ తెలంగాణ రాకుంటే తేకునింటే చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసేవాడా చెప్పండి? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యేదా? మీరు హోంమంత్రి అని అయ్యేదా? ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో అందరం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నందుకే కదా మీరు ముఖ్యమంత్రి అయింది. అంటే తెలంగాణ తెచ్చిన నాయకుడిని, తెలంగాణ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడిని ఈ రకంగా మాట్లాడడం సభ్యత సంస్కారమా? ఇంట్లో చర్చించండి. ఒక్కరన్నా దీన్ని సమర్థిస్తారా? రేపు చిన్న చిన్న పిల్లలు కూడా మేమడి తిరుగుతూ ఉన్నారు. ఈ మాటలు విని వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా. సమాజంలో గౌరవించేటట్లు ఉండాలి. కానీ ఈ రకంగా ఏంటండి? ఇప్పుడు రోజు ఇదేనా? ప్రతి మీటింగ్కి ఇదేనా? కేసీఆర్ గారు మీకు 2 సంవత్సరాలు మీకు ఎక్కడటం వచ్చింది చెప్పండి? 2 సంవత్సరాలు 2 సంవత్సరాలు క్లియర్గా అసెంబ్లీలో చెప్పిండు, పార్టీ మీటింగ్లో చెప్పిండు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి కొంత సమయం ఇద్దాం, వాళ్ళకు కూడా చేయని, ఎంతవరకు చేస్తారు చేయని, ఎన్ని హామీలు నెరవేరుస్తారు చేయని అని చెప్పి మాకు చెప్పిండు, అసెంబ్లీలో చెప్పిండు. 2 సంవత్సరాలకు మీకు అడ్డుపడ్డది ఎక్కడ? మీ కాళ్ళలో కట్టేసింది ఎక్కడ?